ఫ్రెండ్స్, సింహాలు ఎప్పుడు కలిసే ఉంటాయి. సింహాల గుంపుని ఫ్యామిలీని ప్రైడ్ అంటారు. ఈ గుంపులో ఒక ముఖ్య మగసింహం ఉంటుంది. అదే గుంపుకు లీడర్. గ్రూప్లో అదే బలంగా ఉంటుంది. ఇతర జంతువులని వేటాడిన తర్వాత ముందు ఈ బలమైన సింహమే తింటుంది. ఆ తర్వాతే మిగిలిన సింహాలు తింటాయి. మెయిన్ సింహం తన మగపిల్లలు పెద్దవైన తర్వాత వాటిని ఈ ప్రైడ్ నుంచి బయటకు గెంటేస్తుంది. కానీ ఆడ సింహాలు మాత్రం ప్రైడ్లోనే ఉండిపోతాయి. అసలు ఎందుకు సింహం పిల్లలను పెద్దవి అయ్యాక ప్రైడ్ నుండి గెంటేస్తాయి అంటే అవి సొంతంగా ఇంకో గ్రూప్ ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఆల్రెడీ వేరే గ్రూప్ లో మెయిన్ గా ఉన్న మగసింహాన్ని ఓడించి. కానీ ఆ పిల్లలు ఎందుకు ప్రైడ్ నుంచి బయటకు గెంటవేయబడ్డాయో వాటికి అర్థం కాదు. అలాంటి సమయంలో ఈ మగసింహాలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాయి. ఒంటరిగా ఉండటం వల్ల వీటిలో చాలా వరకు సింహాలు చనిపోతాయి. కానీ బ్రతికున్న సింహాలకు రెండు దారులు ఉంటాయి. వేరే ప్రైడ్ ని ఆక్రమించడం లేదా జీవితాంతం ఒంటరిగానే జీవించడం. ఈ రెండు దారులు మాత్రమే వీటికి మిగిలి ఉంటాయి. దాదాపు సింహాలన్నీ ఇంకొక ప్రైడ్ ని ఆక్రమించాలని చూస్తాయి. కానీ కొన్ని సింహాలు ఒంటరిగా మిగిలిపోతాయి. అలా మిగిలిపోయిన రెండు సింహాల కథనే ఇప్పుడు నేను మీకు చెప్పేది. ఒక ప్రైడ్ నుంచి బయటికి గెంటివేయబడ్డం వల్ల ఇవి మిగిలిన ప్రైడ్లతో ఉండాలంటే భయపడతాయి. తన తండ్రి తన ప్రైడ్ నుంచి బయటికి గెంటేయటం వల్ల వీటికి ప్రైడ్స్ పై ఉన్న నమ్మకం పోతుంది. సో అలా గెంటివేయబడ్డ సింహాలు మాత్రమే ఒకటిగా ఉంటాయి, ఏ గ్రూప్ లోనూ కలవకుండా. ఒంటరిగా ఉంటే సింహాల మధ్య స్నేహం బాగా ఉంటుంది. ఇలా కలిసి ఉండే సింహాలు జంతువులని మాత్రమే కాదు మనుషులను కూడా వేటాడతాయి. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అలా కెన్యాలోని సావో నది దగ్గర కలిసి నివసించిన రెండు అన్నదమ్ముల సింహాల గురించి చెప్తాను. ఇవి కేవలం జంతువులని మాత్రమే కాదు మనుషులను కూడా చంపాయి. ఈ అన్నదమ్ములకు ఏం జరగటం వల్ల పగా ప్రతీకారంలో భాగంగా కనిపించిన ప్రతి మనిషిని చంపుతూ పోయింది. ఇలాంటి ఎన్నో విషయాలను ఇప్పుడు నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అయితే మీలో ఎంతమంది రియల్ గా సింహాన్ని చూసారో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. మరి మీరు? అయితే సరిగ్గా ఇప్పటికీ 125 సంవత్సరాలకు ముందు జరిగిన స్టోరీ ఇది. యాక్చువల్గా సింహాలు 7 ఫీట్ల వరకు పొడవు ఉంటాయి. వాటి బరువైతే 100 నుంచి 200 కేజీల వరకు ఉంటుంది. అయితే కెన్యా ఉగాండా మధ్యలో ఉన్న దట్టమైన అడవుల్లో సావో అనే ఒక నది ఉంది. ఆ నది దగ్గర గుంపు నుంచి గెంటివేయబడ్డ రెండు సింహాలు నివసిస్తూ ఉండేవి. వీటి బరువు దాదాపు 250 కేజీలు ఉంటుంది. వీటి ఎత్తు 5 ఫీట్లు, వీటి పొడవు 9.5 ఫీట్లు ఉంటుంది. ఇలాంటి విశాలమైన సింహాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఈ రెండు సింహాలు ఎప్పుడూ కలిసే ఉండేవి. ఇవి బర్రెల దగ్గర నుంచి ఏనుగుల వరకు అన్ని జంతువులను వేటాడేవి. కానీ ఇవి మనుషులను వేటాడడం మొదలుపెట్టినప్పుడు మాత్రం వీటి గురించి అందరికీ తెలిసింది. వీటిని చంపడానికి వచ్చిన వేటగాళ్లు కూడా వీటిని చూసి వాళ్ళు తెచ్చుకున్న గన్నును అక్కడే వదిలేసి పారిపోయేవారు. వీటిని వేటాడడానికి వచ్చిన వేటగాళ్లు ఇవి సింహాలు కాదని వేరే జాతికి చెందిన భయంకరమైన జంతువులు అని చెప్తూ ఉంటారు. ఎవరైనా సరే వీటిని ఒక్కసారి చూస్తే రాత్రంతా భయపడుతూనే ఉంటారని అంటుంటారు. నార్మల్ గా సింహానికి జుట్టు దట్టంగా ఉంటుంది. సింహం ఎంత బలంగా ఉంటే దాని జుట్టు అంత దట్టంగా ఉంటుంది. కానీ సావో నది దగ్గర ఉన్న ఈ సింహాలకి మాత్రం జుట్టు అసలు లేదు. ఇవి చాలా బలమైన సింహాలు అయినప్పటికీ వీటి ముఖం చూడ్డానికి ఆడసింహాల్లాగా ఉంటుంది. అయితే 1898లో సావో నది పైన ఒక వంతెనను కడుతున్నారు. ఆ బ్రిడ్జ్ పైన రైల్వే ట్రాక్ ని నిర్మిస్తున్నారు. దానిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిర్మించాలి అనుకుంటున్నారు. ఈ నిర్మాణం కోసం భారత్ తో పాటు ఈ ప్రపంచంలో నుంచి ఎంతో మంది వర్కర్స్ ని పిలిపించారు. అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు మొదలైన 2 రోజులకే ఒక వర్కర్ ని వీటిలో ఒక సింహం ఎత్తుకెళ్ళింది అని ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఆ రోజుల్లో కెన్యాలో జంతువుల దాడులు చాలా కామన్ గా జరుగుతూ ఉండేవి. అందుకనే ఎవరు ఈ విషయాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు. అప్పటి నుంచి 2-3 రోజులకు ఈ రెండు సింహాలు ఆ వర్కర్స్ ను చంపుతూనే ఉన్నాయి. దీన్ని చూసి వర్కర్స్ అందరూ చాలా భయపడి పని చేయడానికి నిరాకరించారు. బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఇక్కడ 2 సింహాలు తిరుగుతూ ఉందని భావించారు. అందుకనే వాళ్ళు 3 వేటగాళ్ళని ఆ సింహాలను చంపడానికి నియమించారు. వీళ్ళకి ఏ సింహం కనిపించినా వెంటనే షూట్ చేయమని చెప్పారు. ఇక ఈ వేటగాళ్ళను చూసి వర్కర్స్ మళ్ళీ వర్క్ చేయడానికి ఒప్పుకున్నారు. ఇక ఆ బ్రిడ్జ్ నిర్మాణ పనులు మళ్ళీ మొదలయ్యాయి. అయినప్పటికీ ఆ సింహాలు అప్పుడు కూడా 3 వర్కర్స్ ని చంపేశాయి. సింహాలు వర్కర్స్ ని చంపి తీసుకెళ్తున్నప్పుడు వేటగాళ్లు వాటిని చూసి చాలా భయపడ్డారు. ఈ వేటగాళ్లు ఇంతకు ముందు ఇలాంటి సింహాలను ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఈ సింహాలు మనుషులను వేటాడి చాలా వేగంగా తీసుకువెళ్తున్నాయి. ఈ దాడి జరిగిన తర్వాత వర్కర్స్ ఇంకా ఆ వేటగాళ్లు చాలా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయారు. అప్పుడు ఈ బ్రిడ్జ్ పనిని పూర్తి చేసే బాధ్యతను కర్నల్ పీటర్సన్ కి
అప్పగించారు. ఇక ఇతను ముందు ఈ సింహాల పని చూడాలని, ఆ తర్వాతే రైల్వే పనులు మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దానికోసం అతను అడ్వాన్స్డ్ రైఫిల్స్ తో వేటగల్లని ఈ అడవిలోకి తీసుకువచ్చాడు. ఇక కర్నల్ పీటర్సన్ కూడా చేతిలో ఒక గన్ని పట్టుకుని సింహాలను చంపడానికి బయలుదేరాడు. వాళ్ళు సింహాల అడుగుజాడలను బట్టి సింహాల కోసం వెతుకుతున్నారు. కనిపించిన సింహాలన్నిటిని చంపేశారు. ఇక అన్ని సింహాలను చంపేశాంలే అని వాళ్ళు నార్మల్ అయిపోయారు. అయినా కూడా మనుషులపై సింహాల దాడులు జరుగుతూనే వచ్చాయి. అలా ఒక్కొక్కరినిగా ఈ సింహాలు దాదాపు 135 మందిని చంపేశాయి. ఈ సింహాలు రాత్రిపూట టెంట్ల దగ్గరకు వచ్చి క్షణాల్లోనే మనుషులను వేటాడి అక్కడి నుంచి తీసుకువెళ్లిపోతాయి. ఈ దృశ్యాలను చూసి బ్రిటిష్ గవర్నమెంట్ చాలా భయపడింది. ఇక ఎవరి వల్ల అయ్యే పని కాదు అని కర్నల్ పీటర్సన్ నే అడవిలో సింహాల పాదాల గుర్తులను ఫాలో అవుతూ వెళ్తున్నాడు. అప్పుడు ఒక్కసారిగా అతనికి ఒక చెట్టు దగ్గర కొన్ని శబ్దాలు వినిపించాయి. అప్పుడు అక్కడి నుంచి వీటిలో ఒక సింహం బయటకు వచ్చింది. దీన్ని చూసిన తర్వాత కర్నల్ తను వెతుకుతున్న సింహం ఇదే అని భావించాడు. ఆ లోపే సడన్ గా ఆ సింహం వెనుక నుంచి రెండో సింహం కూడా వచ్చింది. ఇవి చూడ్డానికి సింహాల్లాగా లేవు, అంతకు మించి అనేలాగా ఉన్నాయి. కానీ కర్నల్ ని చూడగానే ఈ రెండు సింహాలు గర్జించాయి. ఇవి ఎంత గట్టిగా గర్జించాయి అంటే దీనివల్ల చెట్టు ఆకులు కూడా రాలిపోయాయి. కర్నల్ చేతిలో గన్ని పట్టుకుని కూడా ఆ సింహాలను కాల్చలేకపోయాడు. అతను బుల్లెట్లను కాలుస్తూనే ఉన్నాడు. తొందరపాట్లో అతను సింహాలకు సరిగ్గా గురిపెట్టలేకపోయాడు. అప్పుడు ఆ తర్వాత ఆ సింహాలు అక్కడి నుంచి పారిపోయాయి. దీని తర్వాత ఈ సింహాలను వేటాడడం కష్టమైన పని అని కర్నల్ భావించాడు. కానీ ఎలా అయినా సరే ఆ సింహాలను వేటాడాలి అనుకున్నాడు. దానికోసం అతను డిసెంబర్లో ఒక చెట్టు పైన తన సోల్జర్స్ తో కలిసి ఒక ట్రీ హౌస్ ను నిర్మించాడు. రాత్రంతా అక్కడే కర్నల్ తన సైన్యంతో ఉండేవాడు. అయితే ఈ ట్రీ హౌస్ కట్టిన 3 రోజులకు రాత్రి 3 గంటలకి అక్కడికి ఈ రెండు సింహాలు వచ్చాయి. కర్నల్ ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవాలి అనుకోలేదు. తన సోల్జర్స్ తో పాటు అతను బుల్లెట్ల వర్షం కురిపించాడు. అప్పుడు రెండిట్లో ఒక సింహానికి మాత్రం బుల్లెట్ గుండెల్లో తగులుతుంది. అది అక్కడే చనిపోతుంది. ఆ తర్వాత రెండో సింహం అక్కడి నుంచి పారిపోయింది. ఒక సింహాన్ని చంపడం వల్ల ఇంకో సింహం తన సోదరుడు చనిపోయాడు అని చాలా బాధపడుతుంది. బాధతో కోపంతో అప్పుడు రెండో సింహం గర్జిస్తుంది. ఆ శబ్దం ఎన్నో మైళ్ళ వరకు చేరుకుంది. ఆ శబ్దం విని కర్నల్ కూడా వణికిపోయాడు. ఆ గర్జన ఎలా ఉంది అంటే నా మిత్రుణ్ణి, నా సోదరుణ్ణి చంపిన వారిపై ఖచ్చితంగా పగ సాధిస్తా అన్నట్టు ఉంది. ఇక ఇప్పటి నుంచి ఈ సింహం రాత్రిపూట మాత్రమే కాదు, పొద్దున్న పూట కూడా మనుషులపైన దాడి చేస్తూ వచ్చింది. అప్పటికి ముందు వరకు ఈ రెండు సింహాలు ఆకలి వేస్తేనే మనుషులపైన దాడి చేసేది. కానీ తన సోదరుడు చనిపోయిన తర్వాత దీనికి ఆకలి లేకపోయినా మనుషులను వేటాడి చంపేసేది. ఆ తర్వాత కర్నల్ ఈ సింహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా చంపాలని నిర్ణయించుకుని తన టీంను తెచ్చుకున్నాడు. కానీ ఒకరోజు ఈ సింహం కర్నల్ స్నేహితుడిని చంపేస్తుంది. కానీ కర్నల్ స్నేహితుడు చనిపోయే ముందు సింహాన్ని గన్తో కాల్చి గాయపరుస్తాడు. కర్నల్ తన స్నేహితుడు చనిపోయినప్పటికీ అతన్ని అక్కడి నుంచి తీసుకువెళ్లకుండా ముందు ఆ సింహాన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. యాక్చువల్ గా ఆ సమయంలో సింహం బాగా గాయపడింది. దానికి రక్తం కూడా వస్తూ ఉండింది. కర్నల్ ఆ సింహాన్ని చంపడానికి ఇదే మంచి అవకాశంగా భావించాడు. ఇక కర్నల్ ఆ సింహం యొక్క రక్తపు చుక్కల్ని వెంబడించి ఆ సింహం దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ సింహం రక్తంతో తడిచి నడుస్తూ వెళ్తూ ఉంటుంది. ఇక ఆ పరిస్థితుల్లో కూడా ఆ సింహం కర్నల్ ని చూసి అతన్ని చంపబోయింది. కానీ కర్నల్ ఆ సింహాన్ని గన్తో కాల్చేశాడు. దీని తర్వాత ఆ సింహం కూడా అక్కడే చనిపోయింది. ఈ సింహం ఎంత బరువు ఉందంటే దీన్ని అడవి నుంచి క్యాంప్ దగ్గరకు తీసుకురావడానికి 10 మంది మోయాల్సి వచ్చింది. ఆ రోజున ఎంతో మంది చావుకు కారణమైనటువంటి సింహాల బెడద తీరిపోయింది. అందుకనే వర్కర్స్ అందరూ దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈ సింహాలు ఇలా ఎందుకు మారాయో తెలుసుకోవడానికి కొంతమంది ఒక రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ లో ఈ సింహాలు ఇలా మారడానికి మన మనుషులే కారణమని తెలిసింది. యాక్చువల్ గా ఆ టైంలో కెన్యాలో ప్లేగు అనే ఒక భయంకరమైన వ్యాధి విస్తరిస్తూ ఉండేది. ఎవరైనా ప్లేగు సోకి చనిపోతే వాళ్ళ శవాన్ని అంత్యక్రియలు నిర్వహించకుండానే అడవిలో పడేసేవారు. చనిపోయిన శవాల నుంచి కూడా ప్లేగు ఒకరి నుంచి ఒకరికి వస్తుంది అని వాళ్ళు భావించారు. అందుకనే వాళ్ళు ఆ ప్లేగు వచ్చి చనిపోయిన వారిని అడవిలో పడేసేవారు. ఈ విధంగా చాలా కాలం వరకు చేస్తూనే ఉన్నారు. ఇక ఆ సమయంలో సింహాలు ఆ మనుషుల శవాలను తింటూ ఉన్నాయి. వాటికి చాలా కాలం వరకు మనుషుల మాంసం లభించింది. కానీ ఎప్పుడైతే మనుషులు ప్లేగు వ్యాధి నుంచి బయటపడ్డారో అప్పటి నుంచి వీటికి మనుషుల మాంసం దొరకలేదు. ఆ తర్వాత కూడా వీటికి మనుషుల మాంసం పైన ఉన్న ఇష్టం ఏమాత్రం తగ్గలేదు. అప్పటి నుంచి ఈ సింహాలు మనుషులపైన దాడి చేయటం మొదలుపెట్టాయి. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.